బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు సిట్టు విచారణ ముగిసింది. సుమారు 7 గంటలకు పైగా విచారణ కొనసాగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితిని మనం లైవ్లో చూస్తున్నాం. సో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్నారు సిట్ ఆఫీస్కి. విచారణ కోసం బీఆర్ఎస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అక్కడికి వెళ్లారు. 3 గంటలకు స్టార్ట్ అయిన విచారణ ఇప్పుడే కాసబడి కింద ముగిసింది. అంటే 7:30 గంటల పైగా దాదాపుగా విచారణ జరిగింది. సో సిట్ అధికారులు మరి ఎటువంటి సమాచారం రాబట్టగలిగారు? ఫోన్ ట్యాపింగ్ అంశంలో సంతోష్ కుమార్ దగ్గర 7 గంటలుగా చేసినటువంటి విచారణలో ఏం తేల్చారు, ఎటువంటి అంశాలని అడిగారు, దానికి సంతోష్ కుమార్ ఎటువంటి సమాధానాలు చెప్పారనేది ఇంట్రెస్ట్గా మారింది. ఇప్పటికీ వరుసగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు సిట్ విచారణకు హాజరవుతూ వస్తున్నారు. సో ముందుగా మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. హాజరైన తర్వాత ఆయన కూడా 7:30 గంటల పాటు విచారించారు. తర్వాత ఒక 2 రోజుల అనంతరం 2-3 రోజుల గ్యాప్ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ని కూడా విచారించారు సిట్ అధికారులు. సో అక్కడ ఆ సమయంలో కూడా దాదాపుగా 7 గంటల పాటు విచారించారు. సో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పిలిచారంటే దాదాపుగా ఒక 6:30-7 గంటల వరకల్లా విచారణ కంప్లీట్ అవుతుందేమో, అందుకే సాయంత్రం పిలిచారేమో అని భావించారు. కానీ ఇప్పటిదాకా విచారణ సాగింది. సో ఆ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయినటువంటి విచారణ ఇప్పుడు దాకా జరిగింది. 7:30 గంటల పాటు విచారణ చేశారు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. మనం అక్కడ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూడొచ్చు. సో ఇప్పుడే సిట్ ఆఫీస్లో విచారణ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తన వాహనంలోకి ఎక్కి కూర్చున్నారు. సో అక్కడి నుంచి మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విచారణ ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయిన విచారణ ఫోన్ ట్యాపింగ్ అంశంలో సంతోష్ రావు పాత్ర ఏంటి అనే దానిపైన విచారించారు సిట్ అధికారులు. సుమారు 7:30 గంటల పాటు విచారణ సాగింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయింది విచారణ, ఇప్పటిదాకా ముగిసింది. సో సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయిన విచారణ మేబీ సాయంత్రం 6:30-7 గంటల వరకు ముగుస్తుందేమని కొంత ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ ఇప్పటిదాకా జరిగింది విచారణ 10:30 గంటల, దాదాపుగా 7 గంటల పాటు 10:30కు అయిపోయినటువంటి విచారణ. ఇప్పుడే బయటకు వచ్చారు సంతోష్ రావు. ఇప్పుడే బయటకు వచ్చి తన వాహనంలో తన నివాసానికి బయలుదేరారు. అయితే 7:30 గంటల పాటు విచారణ జరిగింది. ఈ 7:30 గంటల పాటు ఎటువంటి విచారణ జరిగింది, ఏం ప్రశ్నలు అడిగారు, దానికి సంతోష్ రావు నుంచి ఎటువంటి సమాధానాలు సిట్ అధికారులు రాబట్టారు అనేది ఇంట్రెస్ట్గా మారింది. సో ఇటీవల వరుసగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని విచారణకు పిలుస్తున్నారు సిట్ అధికారులు. సో ఈ విచారణ అనేది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. దాంట్లో అనేక మందిని దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. దాంట్లో సాక్షులుగా, విట్నెస్గా కొంతమందిని పిలుస్తున్నారు, నిందితులుగా కొంతమందిని పిలుస్తున్నారు. ఆ పరంపర కొనసాగుతూ వస్తుంది. సో దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల్ని విచారణకు పిలుస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావును ముందుగా విచారణకు పిలిచారు. మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కూడా దాదాపుగా 7:30 గంటల పాటు సాగింది. సో అక్కడ బయటకు వచ్చి చెప్పారు, అడిగిందే అడుగుతున్నారు సిట్ అధికారులు, అక్కడ కేసులో ఏమీ లేకపోయినప్పటికీ కూడా కావాలనే వేధిస్తున్నారంటూ అటు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. తర్వాత 3 రోజుల గ్యాప్ తర్వాత హరీష్ రావు విచారణ దాదాపు 7 గంటల విచారణ జరిగిన తర్వాత మళ్ళీ 3 డేస్ గ్యాప్ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ని కూడా విచారించారు సిట్ అధికారులు. సో అప్పుడు కూడా సుమారు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. కేటీఆర్ బయటకు వచ్చి ఆయన కూడా స్టేట్మెంట్స్ చేశారు. అడిగిందే అడుగుతూ సిట్ అధికారులు కాలయాపన చేస్తున్నారు, ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతుందంటూ కేటీఆర్ కూడా ఆరోపించారు. సో మళ్ళీ ఒక 3 డేస్ గ్యాప్ తర్వాత ఇవాళ జోగినపల్లి సంతోష్ రావు బీఆర్ఎస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు ఆయన విచారించారు. సుమారు 7 గంటల పాటు విచారించారు. మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయిన విచారణ ఇప్పటిదాకా సాగింది. దాదాపు 7:30 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. సో ఇక్కడ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం చెప్పుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కేసీఆర్ కుటుంబ సభ్యులను కూడా చెప్పుకోవచ్చు. హరీష్ రావు, కేటీఆర్, జోగినపల్లి సంతోష్ కుమార్, సో వాళ్ళు సొంత కుటుంబ సభ్యులు కాబట్టి సో వాళ్ళని విచారించడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం ఇస్తారు. అనిల్, దాదాపుగా 7 గంటలకు పైగా విచారించారు సంతోష్ రావుని. సో సిట్ అధికారులకు ఎటువంటి సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది?
సో ఇప్పుడు యాక్చువల్గా మీడియాతో మాట్లాడతారేమో అనుకున్నారు, కానీ సంతోష్ కుమార్ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సో సిట్టు విచారణ జరిగినటువంటి తీరు ఏం చెబుతోంది? రాజేష్, కొద్దిసేపటి క్రితమే సంతోష్ రావుకు సంబంధించిన సిట్టు విచారణ అయితే ముగిసిందని చెప్పాలి. దాదాపు 7:30 గంటల పాటు ఆయన అయితే విచారించడం జరిగింది. అంటే ఈరోజు సాయంత్రం 3 గంటల సమయంలో ఆయన జూబ్లీహిల్స్ పిఎస్కి అయితే చేరుకున్నారు. ఆ తర్వాత సిట్ బృందం ఆయన్ని సుదీర్ఘంగా విచారించారని చెప్పాలి. ఇందులో భాగంగానే 7:30 గంటల పాటు అంటే కొద్దిసేపటి క్రితం 5 నిమిషాల ముందే ఆయన ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు విచారణ ముగిసిన అనంతరం. దీనికి సంబంధించి మనతోటి కూడా మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఎలా జరిగిందని చెప్పేసి బిగ్ టీవీ ద్వారా ఆయనని అడగడం జరిగింది. అడిగిన తర్వాత కూల్గానే జరిగింది, పూర్తి వివరాలు కూడా ప్రెస్ నోట్ ద్వారా కూడా వెలువరుస్తానని చెప్పేసి కూడా చెప్తానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ విచారణకు సంబంధించి కనుక ఒక్కసారి గమనిస్తే దాదాపు 7:30 గంటల పాటు ఇప్పటికే హరీష్ రావుని కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ని కావచ్చు, వీళ్ళని కూడా 7 గంటల పైనే విచారించారు. కాబట్టి అదే కోణంలో ఈ రోజు కూడా ఈయనను కూడా విచారించారని చెప్పాలి. అయితే విచారణలో భాగంగా కీలకంగా ఈయన అధికార పార్టీలో ఉన్న సమయంలో అంటే ఎంపీగా ఉన్న క్రమంలో అదేవిధంగా ప్రభాకర్ రావు మాజీ ఎస్ఐబి చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావుకి అదేవిధంగా ఆయనకు సంబంధించి ఆయన రిటైర్డ్ అయినా కూడా ఆయనని ఎన్నుకునే విషయం అంటే ఆయనని నియామకం చేసే విషయంలో ఈయన కీలక పాత్ర పోషించాడని చెప్పేసి ఎస్ఐబి చీఫ్గా, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆ టైంలో ఇటు కేసీఆర్కి అదేవిధంగా ప్రభాకర్ రావుకి ఇద్దరికి కూడా మధ్య వారధిగా ఉన్నాడని చెప్పేసి, సారథిగా ఉన్నాడని చెప్పేసి కూడా ముఖ్యంగా అధికారులు గుర్తించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పలు నెంబర్లు ఫోన్ ట్యాపింగ్కి గురయ్యేలాగా ఈయన నెంబర్లు ఇచ్చాడని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ప్రజెంట్ దానికి సంబంధించి కీలకంగా ఆయన నుంచి సమాచారం సేకరించేందుకు గాను ఆయనకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. 160 సిఆర్పిసి లో భాగంగా ప్రకారంలో భాగంగా ఆయన అయితే సాక్షిగా పిలవడం జరిగింది. దానికి సంబంధించి ఆయన్ని సుదీర్ఘంగా సిట్ అధికారులు విచారించారని చెప్పాలి. ఏసీపీ వెంకటగిరి అదేవిధంగా ఏసీపీ శ్రీధర్ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ సిట్ విచారణ కొనసాగింది. అందులో భాగంగానే సంతోష్ రావుని సుదీర్ఘంగా విచారించారు. అయితే ఈ విచారణకు సంబంధించి ఈ ప్రభాకర్ రావు అదేవిధంగా ప్రణీత్ రావు, రాధాకిషన్కి సంబంధించిన ముగ్గురికి సంబంధించి వీళ్ళు సంభాషణలు జరిపారు. అదేవిధంగా ముగ్గురు విషయాల్లో కూడా వీళ్ళకి ఆయనకి సంబంధం ఏంటి అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే విచారణ చేశారని చెప్పాలి. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం ఆయన్ని విచారణ అనంతరం ఆయన విచారణ అయితే ముగిసిన అనంతరం ఆయన ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. అయితే బిగ్ టీవీ మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది. ఎలా జరిగింది విచారణ, ఏం అడిగారని చెప్తే అంత కూల్గానే జరిగిందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రెస్ నోట్ ద్వారా పూర్తి వివరాలు కూడా తెలుపుతానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించి ఇప్పటికే హరీష్ రావుకి సంబంధించి కావచ్చు, కేటీఆర్కి సంబంధించి కావచ్చు, ఏదైతే విచారణ జరిగిందో ఆ విచారణలో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి వివరాలు కావచ్చు, స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈ రోజు సంతోష్ రావుని అయితే విచారించడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు 7:30 గంటల పాటు అయితే ఆయన విచారించారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కి సంబంధించి కావచ్చు, ఇటు ప్రభాకర్ రావు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకి సంబంధించి కావచ్చు, ఆయనని నియమించే సమయంలోనూ అదేవిధంగా ఆయన ఆ పదవికి సంబంధించి అంటే ఆయనని ఎస్ఐబి చీఫ్గా నియమించే క్రమంలో ఈయన కీలక పాత్ర పోషించాడని చెప్పేసి, ఈయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందని చెప్పేసి, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ చేపించడం కోసం పలు నెంబర్లు ఇచ్చాడని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించే సుదీర్ఘంగా విచారించినట్టు, ప్రశ్నలు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఈయన సమాధానం చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇంతసేపు కూడా ఆయనని విచారించారు. అంటే 3 గంటల సమయంలో ఆయన సిట్టు బృందం ఎదుట హాజరయ్యారు. దానికి సంబంధించిన విచారణ జరిగింది. దాదాపు 10:30 గంటల వరకు అంటే 10 గంటల 30 నిమిషాల తర్వాత ఆయన బయటకు వచ్చారు. దాదాపు 7:30 గంటల పాటు ఆయన అయితే విచారించారు. అనిల్, ఏం చర్చ సాగుతుంది? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని విచారిస్తున్నారు. సో దాంతో పాటుగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మీన్స్ కేసీఆర్ కుటుంబ సభ్యులు హరీష్ రావు, కేటీఆర్ అండ్ ఇప్పుడు సంతోష్ రావు విచారణ జరిగింది. సో నెక్స్ట్ ఎవరిని పిలిచే అవకాశం ఉంది? సో ఇప్పుడు 160 సిఆర్పిసి కింద వీళ్ళందరినీ కూడా సాక్షులుగా, విట్నెస్గా పిలుస్తున్నారు. సో నెక్స్ట్ ఎవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు అన్నటువంటి చర్చ అక్కడ ఉన్నటువంటి సర్కిల్స్లో ఏం జరుగుతోంది అనిల్? ఖచ్చితంగా రాజేష్, దీంట్లో కీలకంగా మారింది ఏంటి అంటే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి అగ్రనేతల్ని మాత్రమే ప్రజెంట్ పిలుస్తున్నారు. వాళ్ళని టార్గెట్ చేసే నోటీసులు కూడా వెళ్తున్నాయి. ఇప్పటికే హరీష్ రావుకి నోటీసులు వెళ్ళడం జరిగింది, ఆయన పూర్తిగా విచారించారు. అదేవిధంగా దాని తర్వాత కేటీఆర్కి కూడా నోటీసులు వెళ్ళాయి, ఆయనను కూడా సుదీర్ఘంగా విచారించారు. తర్వాత ఎవరు అని అనుకున్న సమయంలోనే సంతోష్ రావుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే సంతోష్ రావు కూడా ఈరోజు పూర్తిగా ఆయనని విచారించడం జరిగింది. ఆయన కూడా పూర్తిగా ఆయన విచారణ కూడా ముగిసిందని చెప్పాలి. అయితే రేపు నెక్స్ట్ ఎవరికి నోటీసులు ఇస్తారనే దాని మీద ఉత్కంఠ నెలకొనిందని చెప్పాలి. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని బేస్ చేసుకునే నోటీసులు అనేవి వెళ్తున్నాయి. కేసీఆర్కి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని బేస్ చేసుకునే ఈ నోటీసులు అనేవి ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు కవితకి ఇస్తారా లేదా
ఆమె భర్త అనిల్కి ఇస్తారా, ఎవరికి ఇస్తారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకనంటే కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసుకునే, కుటుంబ సభ్యుల్ని బేస్ చేసుకుని ఈ నోటీసులు అనేవి ఇస్తున్నారు. కాబట్టి అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కనుసందుల్లోనే జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయనకు సంబంధించి సంతోష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ వ్యవహారంలో అంతా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి కవిత కూడా అదే పార్టీకి సంబంధించిన ఆమె కాబట్టి, అంటే గతంలో ఆమె పార్టీలో ఉన్నారు, ఇప్పుడు బయటకు వచ్చారు. కానీ ఆ టైంలో ఈమెకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అంటే, ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు సంతోష్ రావు దీనికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చే ఉంటాడు. దానికి సంబంధించి ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని కూడా తర్వాత కుటుంబ సభ్యుల్ని పిలిచే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబ సభ్యుల్లో ఇప్పుడు కవితను పిలుస్తారా లేదా ఆమె భర్తను పిలుస్తారా, ఎవరిని పిలుస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా అయితే ఉందని చెప్పాలి. ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొనిందని చెప్పాలి. కాబట్టి ప్రజెంట్ మనకి దీని విషయంలోనే తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, ప్రజెంట్ ప్రతి ఒక్కరికి కూడా రేపు ఎవరిని పిలుస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని బేస్ చేసుకొని, అగ్రనేతల్ని బేస్ చేసుకొని ఈ విధంగా నోటీసులు ఇస్తున్నారు. కాబట్టి మరి రేపు కవితకి నోటీసులు వెళ్తాయా, మరి ఎవరికి వెళ్తాయనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొనిందని చెప్పాలి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అనిల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ రాజ్యసభ మాజీ సభ్యులు. సో 7:30 గంటల పాటు విచారించారు సంతోష్ కుమార్ని. ఇప్పుడైనా బయటకు వచ్చి పూర్తిగా ఆ విచారణ జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తాను, లోపల ఏం జరిగింది, తన విచారణకు ఎట్లా సహకరించాలనే అంశంపైన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారని చెప్పారు జోగినపల్లి సంతోష్ కుమార్.